ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి. ఆవిడ శక్తి. ఈ మనిషి బలాలు కాదు, బలహీనతలు కూడా తెలుసు ఆవిడకి. బాబాయా పోతే పోయింది, ఏంటి 10 లక్షలు పోతే ఏడుస్తూ కూర్చున్న బోళ్ళు పోయే బిజినెస్ లో ఏముందానికి మళ్ళీ చేసుకుంది, కానీ ఏమైంది? భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మగాడికి అంత కోపం రావాలి, లేదా వాడు భర్త స్థానానికి పనికిరాడు. అంటూనే ఉంటారో నేను ఓరటువంటిది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ. 10 మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే. ఆవిడ పొరపాటు చేసినా సరే, ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించేయి. లోపలికి వచ్చాక తలపేసి పెట్టేది వేరే విషయం. పత్రికల వారు లేకుండా చూసుకో అంతే. ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటా వాగుడు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, చదువుకుంటారు. అక్కడ 10 మందిలో అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి, సాగుతుంది. పల్లెటూళ్ళలో మొగుడికి లోకమైతే మా దాకబలం వాడికి కూడా లోకు అవుతాం. వాడు కూడా ఆక్షేపిస్తాడు. ఎప్పుడైనా మా దాకబలం వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరుగా ఉంటుంది ఏంటి, ఉంటే మాత్రం నువ్వు పెడతావు ఏంటి, అంతా అయిందే పెత్తవాడు పోతాడు వాడు. ఇంత లోకం ఎందుకు చేయాలంటే 10 మందిలో సమర్థించలేమా? అంత ఘోర నేరం చేసేసింది.